కలలకి అడుగులు వేయడమిక్కడే, అభ్యాసానికి అక్షరాలే అభయం అని చెప్పే చోటే. మా అమ్మా నాన్నలందరూ చేతులు కలపండి రండి, కేజీబీవి ఆత్మకూరులో మెగా పీటీఎం విజయంగా జరుపుకుందాం రండి. మా పిల్ల వెలుగు మార్గం నీ తోడుతోనే సగాలి, పాఠశాల ఇంటి బంధం మరింతగా బలపడాలి. ఎవరికి ఏం అవసరమో కలిసి చూసి ముందుకెళ్దాం, విద్యలో కొత్త వెలుగులు మీ ప్రేమతో వెలిగిద్దాం. అధ్యాపకుల ఆశయాలు పిల్లల భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల ఆశీస్సులు వారికై వెలుగులు నింపడం కోసం. విద్యలో ఉన్న పయనం అందరం కలిసి నడవాలి, మన పిల్లల ప్రతి విజయాన్ని గర్వంగా చూసి ఆనందించాలి. పీటీఎంలో మాట్లాడేదేమి మన పిల్లల బలం బలహీనతలేమి. పాఠశాల ప్రయాణంలో ఎలా ఉన్నారో, ముందు ఎలా తీసుకెళ్ళాలో అన్నీ కలిసి చర్చించేదే ఒక కుటుంబం లాంటి వేడుకే. కేజీబీవి ఆత్మకూరులో విద్యకి పండుగ రోజు, తల్లిదండ్రుల వచ్చేది పిల్లలకి ఆశల బజ్జ. ఈ సమావేశ మార్గం చూపే విజయానికి తొలి అడుగు, మన అందరి భాగస్వామ్యం పిల్లల భవిష్యత్తు పరుగు. అమూల్యమైన కలలకి అడుగులు వేయడమిక్కడే, కేజీబీవి ఆత్మకూరులో మెగా పీటీఎం విజయంగా జరుపుకుందాం రండి. ట్యాబ్స్ రావడం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మేడం వాళ్ళు చెప్పిన లెసన్స్ విని ట్యాబ్స్లో బిట్స్ చేయడం వల్ల మాకు ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడింది. అలాగే అర్థం కాని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మ్యాథ్స్లో ఎక్కువ ఉపయోగపడింది. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మై నేమ్ ఈస్ డి అంకితా రెడ్డి. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. మై స్కూల్ నేమ్ ఈస్ కేజీబీవి ఆత్మకూర్. నేను 9th ఉన్నప్పుడు పాల్ ట్యాబ్స్ యూజ్ చేశాము. పాల్ ట్యాబ్స్ వల్ల మాకు యూజ్ ఏమంటే, మాకు క్లాసెస్ టైంలో లెసన్స్ చెప్తారు. ఆ లెసన్స్లో సరిగ్గా అర్థం కాని థీమ్స్ అన్నీ మేము పాల్ ట్యాబ్లో వీడియోస్ చూడడం ద్వారా మాకు అర్థమవుతుంది. వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మాకు ఇస్తారు. ఆ క్వశ్చన్స్లో మేము ఆన్సర్స్ చేస్తాము. మాకు తెలియని ఆన్సర్స్ కూడా మరి వారు క్వశ్చన్ చేసిన తర్వాత మాకు కరెక్ట్ ఆన్సర్ ఏదో అది చెప్తారు. దాన్ని ఇలా చేయడం వల్ల మాకు ఎగ్జామ్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా మేము క్వశ్చన్కి ఆన్సర్స్ చేయడం వల్ల మేము ఎగ్జామ్స్లో కూడా అన్ని బిట్స్కి ఆన్సర్స్ చేయగలిగాము. దానివల్ల మాకు 10th కూడా చాలా యూజ్ అయింది. మాకు 10th కూడా అలాంటివి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ అలాంటి ఛాన్స్ లేదని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చదువు బాగుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అంత బాగా చేస్తున్నారు సార్. నేను ఇప్పుడు ఆత్మకూరు మండలం కేజీబీవి స్కూల్లో 9th క్లాస్ స్టూడెంట్ పేరెంట్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ మా పాప 3 years నుంచి చదువుకుంటుంది.
3 ఇయర్స్ నుంచి ఏం చదువుతుంది, ఎలా చదువుతుంది అనేది ఒక ఎగ్జామ్ పేపర్లో మాత్రమే చూస్తుంటున్నా. ఆ పేపర్లు ఎక్కడున్నాయో, అసలు ఏం రాస్తుందో అనేది కూడా మాకు తెలియడం లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా పాప ఏం చదువుతుంది, అసలు ఏం రాస్తుంది అనే ఎగ్జామ్ పేపర్లే కాకుండా ఇలాంటి బుక్స్, అసైన్మెంట్ బుక్స్ రావడం వలన ఆ పాప ఏం చదువుతుంది, ఏం రాస్తుంది, ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అనేది ఈ బుక్స్ వలన మాకు చాలా బాగా అర్థమవుతుంది. ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు పేరెంట్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2 మాటలతో సరిపెట్టుకుంటాను. మనకి పేరెంట్స్ విధంగా కొద్దిగా 2 మాటలు చెప్తాను. ఆడపిల్ల పుట్టిందంటే ఏదో తలకు భారంలా భావిస్తున్నారు ఈ కాలంలో. ఫస్ట్ ఆడబిడ్డ పుట్టింది, మళ్ళీ ఆడబిడ్డ పుట్టింది, అయ్యో ఆడబిడ్డనా అని అందరూ భావిస్తున్నారు. కొంతమంది అయితే చాలా హీనంగా చూడడం కూడా నేను గ్రహించాను. దాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తాను. ఆడబిడ్డ అంటే ఆడపులిలా చదువుకోండి, ఆడపులిలా ఎందుకండి మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి. ఇంకోటి ఏమంటే పేరెంట్స్కి ఒకటి చెప్తున్నా, అమ్మ వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఏం ఇవ్వద్దండి, విద్య ఒకటి ఇవ్వండి, వాళ్ళు ఎక్కడైనా జీవితంలో ముందుంటారు. ఇది నేను కోరుకుంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి అదే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. కానీ ఆడబిడ్డల్ని ఆడపులిలా చూడండి, ఆడపులిలా పెంచండి. అదొక్కటి నేను కోరుకుంటున్నాను. నా పిల్లలకి ఇదే విధంగా నేను ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు చెప్పిండే 2 మాటలు నాకైతే ఎక్కడికో నా గుండెలకు హత్తుకుంది. మేడంకున్న తపన పిల్లలకు ఉండాలి. ఆ మేడం గారు ఏం చెప్తున్నారంటే, లేట్గా పంపిస్తున్నారు, మీరు ఆ ఫుడ్ తెచ్చి ఇవ్వకండి అంటే. ఆ మేడం తినది కాదు కదా, మీ పిల్లలకే తెచ్చి పెడతారు కదా. బయట నుంచి తెచ్చే ఫుడ్ వల్ల ఎంత ఇన్స్పెక్షన్ అవుతా ఉంది. మీరేమో తెచ్చి వెళ్ళిపోతారు, మనం ఇచ్చి వెళ్ళిపోతాం. పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయితే మనం తల్లిదండ్రులు ఇంట్లో ఉంటాము, వాళ్ళు చూసుకుంటారు పిల్లలకి. అందుకని వాళ్ళు చెప్తున్నారు, మన పిల్లలకి మనం ఎంత బాధ్యతగా చూసుకుంటామో వాళ్ళు దానికంటే డబుల్ చూసుకుంటున్నారు. ఇది నేను ఇక్కడ గ్రహించాను వచ్చాక. ఇంకోటి ఏమంటే, పిల్లలు చదువుకునే వయసులోనే చదువుకోవాలి. మీ తల్లులు కానీ తండ్రులు కానీ నేను కానీ వెళ్ళి చదవలేము. అది ఏ ఏజ్ లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్లోనే చదువుకోవాలి. ఇప్పుడు మనం తలకు భారం అనుకున్నామంటే రేపు 75 ఏళ్ళు కష్టపడేది చాలా కష్టంగా ఉంటుంది. 25 ఏళ్ళు ఎవరైతే కష్టపడి చదువుతాడో వాడు 75 ఏళ్ళు హ్యాపీగా కూర్చొని తింటాడు. అది నేను ఇస్తున్న ఒక చిన్న సందేశము. ఇంకోటి ఏమంటే, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వండి, ఫస్ట్ ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వండి. గౌరవం లేని విద్య దేనికి పనికిరాదు. పేరెంట్స్ గౌరవించండి, పెద్దలను గౌరవించండి. మనమంతా గౌరవం ఎప్పుడు ఇస్తామో ఆటోమేటిక్గా మనకి విద్య అనేది వస్తుంది. ఫస్ట్ గౌరవం ఇవ్వండి. టీచర్లే ఏదో చెప్తున్నది వదిలే, ఆ పక్కన తిరిగినప్పుడు కామెంట్స్ చేయడం, అలా చేయడం అవన్నీ బాగుండదు. అది ఎంతకి దారి తీస్తుందంటే మన జ్ఞానాన్ని కూడా అదే విధంగా పోతుంది. దయచేసి గౌరవం ఇచ్చి మనం చదువుకోండి, బాగా చదువుకోండి. అందరూ ఝాన్సీ లక్ష్మీబాయిలా ముందుకు ఎదగండి.